అందరికీ నమస్తే. మనకు పండుగ వచ్చినా, పబ్బము వచ్చినా కొబ్బరికాయ లేనిది జరగదు కదండీ! కాబట్టి ఆ కొబ్బరికాయలతో నేను ఏం చేశానో మీరు ఒకసారి చూడండి. సువాసన వెదజల్లే స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇంటిలోనే తయారు చేసుకుందాము అని అనిపించింది. కాకపోతే నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి చేయడము యూట్యూబ్లోనే చూసి అన్ని రకాల వీడియో చూసి నాకు తోచిన విధంగా నేను ఈ విధంగా చేశానన్నమాట. ముందుగా అయితే కొట్టిన కొబ్బరికాయలన్నీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానన్నమాట. ఇంకా దేవుడి దగ్గర కొట్టాం కాబట్టి ఎలాగూ దానికి పసుపు కుంకుమ అయి ఉంటుంది కాబట్టి శుభ్రంగా బాగా 2-3 సార్లు కడిగేసి మిక్సీకి పట్టుకున్నాను. కొద్దిగా మెదిగాక అందులో తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నానన్నమాట. తర్వాత ఒక ఖాళీ పాత్ర తీసుకొని దానిపై ఒక కాటన్ క్లాత్ వేసుకొని కొబ్బరి మిశ్రమాన్నంతా అందులో వేసి ఈ విధంగా పిండేశానన్నమాట. ఈ విధంగా పిండడం వల్ల కొబ్బరి పాలు వచ్చింది. ఇంకా ఇందులో కొబ్బరి పాలు ఉంది అని అనిపించింది కాబట్టి రెండవసారి కూడా నేను అదే విధంగానే మిక్సీకి వేసి మళ్ళీ ఈ విధంగానే కొబ్బరి పాలు తీసుకున్నాను. తర్వాత క్లాత్ ఓపెన్ చేసి చూస్తే ఈ కొబ్బరి తొక్కంతా అలానే ఉండిపోయిందనమాట. ఇప్పుడు ఇది మీకు కావాలనుకుంటే కోకో పౌడర్ లాగా చేసుకోవచ్చు. అంటే డ్రై రోస్ట్ లాగాను చేసుకోవచ్చు, లేకపోతే ఎండలో ఎండబెట్టి కూడా ఏదైనా వెజిటేబుల్స్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ కొబ్బరి పొడి అంతా వేసి మనము చేసుకోవచ్చు అనమాట. పల్లీల పొడి బదులు కొబ్బరి పొడి వాడచ్చు. తర్వాత ఆ పాలని నేనేం చేశానంటే ఆ నైట్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. ఫ్రీజర్లో కాదండి, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. తర్వాత మరుసటి రోజు కొబ్బరి పాలను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక మందంగా ఉన్న పాత్ర కానీ లేదు కడాయి కానీ తీసుకొని పైనే ఉన్న క్రీమ్ లాంటిది ఉండే కొబ్బరి పాలను వేసుకోవాలి. అడుగులో కాస్త పల్చగా వాటర్ నిలిచిపోయి ఉంటుంది, అది వాడకూడదంటే ఈ నూనె చేసేటప్పుడు మాత్రం వాడకూడదండి. మీరు మామూలుగా వైట్ రైస్ చేసుకుంటారు కదా మధ్యాహ్నం పూట భోజనానికి, అందులో మామూలు నీళ్ళ బదులు ఆ కొబ్బరి నీళ్ళే వేసుకొని వాడుకోవచ్చు. మనం ఈ కొబ్బరి నూనె చేయడం వల్ల మనకు ఏది వేస్ట్ కాదు. కొబ్బరి చిప్పల నుంచి అలాగే కొబ్బరి పాలు తీసుకున్నాక ఆ కొబ్బరి పొడే మిగిలిపోతుంది కదా, అది కానీ అలాగే ఈ ఆయిల్ చేసే ముందర మనకు కింద వాటర్ అంతా నిలిచిపోతుంది కదా, ఆ వాటర్ కానీ అన్నీ మనకు యూస్ అవుతుంది. మనము ఈ కొబ్బరి నూనె కాచేటప్పుడు స్టార్టింగ్ నుంచే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలి. ఒక 15 మినిట్స్ అయ్యాకే ఆయిల్ లైట్గా సపరేట్ అవుతుందన్నమాట. కానీ మరుగుతున్న కొద్దికి మనము కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. ఆయిల్ సపరేట్ అయినాక ఒక 4-5 ఏలకులు తీసుకొని దంచి ఇందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల కొబ్బరి నూనె మంచి సువాసనగా ఉంటుందన్నమాట. మేమైతే ముందు ఎండు కొబ్బరినే నూనె ఆడిచ్చేకి మిల్లుకు పంపిస్తే అందులో ఒక 10 దాకా ఏలకులు అలాగే 1 స్పూను పంచదార వేసి పంపించేవాళ్ళము. ఇంకా ఏలకులు అయితే మంచి సువాసనకి, అలాగే పంచదార అయితే తేటగా ఆయిల్ ఉంటుంది కాబట్టి అలా వేసేవాళ్ళం. అంటే మనకు ఆయిల్ అంత తొందరగా రంగు మారదు కాబట్టి పంచదార వేసేవాళ్ళం అనమాట. ఇందులో అయితే నేను ఏలకులు మాత్రమే వేశాక ఇంకో 15 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసానమాట. ఆఫ్ చేసిన 10 నిమిషాల తర్వాత పైకంతా ఆయిల్ తేలిందనమాట. తేలాక పూర్తిగా చల్లారాక నేను ఒక చిన్న బాటిల్లో ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాను. చూడండి, ఎంతో సువాసనగా ఉండే ప్యూర్ కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇది మనం వంటకు వాడేకి చాలా బాగా యూస్ అవుతుంది, అలాగే మన స్కిన్కి కూడా బాగా యూస్ అవుతుంది. ఎటువంటి భయము ఉండదు మనం ఇంట్లో చేసుకుంటే. కాకపోతే ప్రాసెస్ మాత్రము కొద్దిగా లేటుగా అనిపిస్తుంది, అది కూడా ఈ కాచే టైంలోనే అయినా సమయం అంతా పడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే కొబ్బరి నూనె మంచి సువాసనతో కూడింది, చాలా బాగా వచ్చింది. నేనే చేసుకున్నాను కాబట్టి చాలా సంతోషపడ్డాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేసుంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.